ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించబోతున్నారు చంద్రబాబు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించబోతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే 2 ప్రతిష్టాత్మక బ్యాంకులతో పాటు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అమరావతికి అభివృద్ధికి రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, ఈ లక్ష్యంతో ప్రభుత్వం 2 నెలల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు ఈ టూర్లో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలు కీలక విషయాలపై చర్చించబోతున్నారు. అందులో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ, కేంద్రం నుంచి మద్దతు, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధుల మంజూరు వంటి అంశాలు ఉండబోతున్నాయి. అమరావతిలో రహదారుల అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ విధానం, ప్లాట్ల వినియోగం, ప్రధాన హైవేలపై కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అమరావతి పనులు తిరిగి ప్రారంభించడంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీతో రాజధాని పనులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు.